పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులు సోదరిమణులకు నమస్సుమాంజలులు. నా పేరు డాక్టర్ జె మంజునాథ్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. పప్పు ధాన్యాలలో శనగ ముఖ్యమైన పంట. పప్పు ధాన్యాలలోనూ ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. గోధుమ కంటే 2 రెట్లు, వరి కంటే 3 రెట్లుగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శనగ పంట నత్రజని స్థాపనకు ఉపయోగపడును. ముఖ్యంగా శనగ పంటకు ఆశించే చీడ పురుగులు ముఖ్యంగా వచ్చేసి 4 పురుగులు మనకి ఎక్కువగా శనగ పంటకు ఆశిస్తాయి. లద్దె పురుగు, దట్ ఈస్ కట్వామ్ అగ్రోటిస్ ఇప్సిలాన్ అంటారు. పచ్చ రబ్బర పురుగు, దాన్ని స్పోడోపర్ ఎగ్జిగోవా అంటారు. శనగ పచ్చ పురుగు, గ్రామ్ పార్బోరర్ అంటారు. తర్వాత పుచ్చ పురుగు, ఇది గిడ్డంగిలో ఎక్కువగా నిల్వ ఉంచిన దాంట్లో మనకి ఈ పురుగు ఆశించడం గమనిస్తామట. లద్దె పురుగు ఇది ఎక్కువగా వచ్చేసి లేత ఆకులను, కొమ్మలను కత్తిరించి వేయడం ఉన్నది. భూమి లోపల 2 లేదా 4 అంగుళాలలో ఈ పురుగు నివాసం ఉంటుంది. ఈ లద్దె పురుగు ఎక్కువగా సాయంత్రం వేళలో మనకి ఎక్కువగా విహరించేసి ఆకులను, లేత కొమ్మలను కట్ చేయడం అనేది గమనిస్తుంటుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరిపైరిపాస్ 2.5 ml లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని సాయంత్రం వేళన మనం పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక పురుగు వచ్చేసి పచ్చ రబ్బరు పురుగు, దీన్నే స్పోడోపర్ ఎగ్జిగో అంటారు. ఇది 50 నుంచి 150 గుడ్లు సముదాయాన్ని పెట్టి పిల్ల పురుగులు వచ్చేసి ఆకులను గోకి తింటాయి. గోకి తినడం వల్ల ఆకులను జల్లెడగా చేయడం, అందువల్ల ఆకులు పేపర్ వల్లగా మారిపోవడం, తర్వాత ఎండు కొమ్మలుగా మనం గమనించడం చేస్తామన్నమాట. ఈ పచ్చరబ్బరు పురుగు యొక్క సమగ్ర యాజమాన్యం చేసినట్లయితే గుడ్లు సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. తర్వాత లింగాకర్షణల బుట్టలు ఎకరాకి 4 పెట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి బట్టి మనము నివారించలో తెలుసుకోవచ్చు. మొలిచిన 15 రోజుల లోపల ఈ పురుగు ఆశించినట్లయితే వేప నూనె 3000 ppm 5 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml, ఎమామెక్టిన్ బెంజియేట్ 0.4 గ్రాములు లేక రెనాక్సిఫైర్ 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లద్దె పురుగులు పెద్దగా ఉన్నట్లయితే విషప ఎర్రను తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న విధానం వచ్చేసి వరి బియ్యపు తవుడు 10 కేజీలు, బెల్లము 1 కేజీ, క్లోరిపైరిపాస్ 1 లీటర్ని తగినంత నీటిలో కలుపుకొని వెదజల్లుకోవాలి. అది ఈ విధంగా సాయంత్రం పూట వెదజల్లుకున్నట్లయితే మనకి మంచి ఫలితం లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు మొలిచిన 15 రోజుల నుండి ఈ పురుగు ఉధృతి గమనించడం జరుగుతుంది. ఇది అన్ని దశలు ఎక్కువగా శాఖయ, పూత మరియు కాయ దశలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తాం. మొక్కకు 2 పిల్ల పురుగులు లేదా 5 లేదా 8 గుడ్లు గమనించినట్లయితే ఈ పురుగు ఎక్కువగా ఉన్నట్టు గమనించాలి. ఈ శనగపచ్చ పురుగు యొక్క జీవిత చక్రం వచ్చేసి 30 నుంచి 40 రోజులు జరుగుతుంది. ముఖ్యంగా గుడ్లు వచ్చేసి ఒక్కొక్కటిగా మొత్తం పంట పొలంలో ఒక్కొక్కటిగా పెడతాయి అన్నమాట. అదేవిధంగా పిల్ల పురుగులు వచ్చేసి ఆకుల్ని కట్ చేయడం కానీ, కొమ్మలు కట్ చేయడం కానీ జరుగుతుంటుంది. నిద్రావస్థ దశ అయిన ప్యూపా దశ వచ్చేసి భూమిలో చేసుకుంటాం కాబట్టి లోతైన దుక్కులు ఎక్కువగా చేసుకోవాలి. వేసవిలో ఎక్కువ లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతర పంటగా ధనియాలు కానీ, ఆవాలు వేసుకుంటే మనకు మిత్ర పురుగులు ఎక్కువగా అయ్యి ఈ శనగపచ్చ పురుగునుపై ఆశిస్తుంది, నాశనం చేస్తుంది. ఎర్ర పంటగా మనము బంతిపూరు ఎకరాకు 50 చొప్పున మనం బంతి మొక్కలు వేసుకున్నట్లయితే మనము శనగపచ్చ పురుగు ఎర్ర పంటగా వాడతామట. అదేవిధంగా లింగాకర్షణ బుట్టలు పురుగు యొక్క ఉధృతిని బట్టేసి ఎకరానికి 4 చొప్పున వాడుకోవాలి. లేదా పురుగు నివారణకైతే ఎకరానికి 10 లింగాకర్షణ బుట్టలు వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శనగపచ్చ పురుగు నివారణకు టీ ఆకారము గల్ల పక్షి స్థావరాలు ఎకరాకి 10 చొప్పున ఉన్నట్లయితే పక్షులు పిల్ల పురుగుల్ని తినడం, ఏరివేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ మనం వేప సంబంధిత మందులైన వేప గింజల కషాయము మరియు వేప నూనెను మనము వాడుకున్నట్లయితే శనగపచ్చ యొక్క పిల్ల పురుగుల్ని కొంతవరకు నివారించవచ్చు. మన జీవ సాహిత్య పద్ధతులైన దట్ ఈస్ జీవ నియంత్రణ NPV వైరస్ కూడా మనము ఎకరానికి 200 ఎల్లీలు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. నెక్స్ట్ పురుగు మందులు. కాయ ఏర్పడే దశలోన 1 మీటరుకు 1 లార్వా దాటినట్లయితే పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని గమనించాలి. ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎమామెక్టిన్ బెంజియేట్ 80 గ్రాములు, స్పైనోసాడ్ 70 మిల్లీలీటర్లు, ఫ్లూబెండిమైడ్ 80 మిల్లీలీటర్లు, రెనాక్సిఫైర్ 60 మిల్లీలీటర్లు, నొవలురాన్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఖరి పురుగు వచ్చేసి బ్రూచిడ్ పురుగు. దీన్నే గిడ్డంగి పురుగు అంటారు. ఎక్కడైతే మనము శనగను నిల్వ ఉంచుకుంటామో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఎక్కువగా గిడ్డంగిల్లోన, తర్వాత స్టోరేజ్ స్ట్రక్చర్స్ మనకు ఎక్కువగా ఉంటామట. కోత కోసిన తర్వాత శనగను బాగా ఎండబెట్టాలి. నిల్వ కోసము 10 నుంచి 12% తేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ శనగలు వచ్చేసి పాలిథిన్ లేయర్ కలిగిన గోనె సంచిలో మనము నిల్వ ఉంచుకున్నట్లయితే బాగా పురుగు ఉధృతి తక్కువగా ఆశించడం జరుగుతుంటుంది. గోడలకు తర్వాత భూమికి తడి తగలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతులు అయినా అంటే తక్కువ శనగలను
నిల్వ ఉంచే సమయమైతే ఎండిన వేపాకులు కానీ శనగ లేదా గోధుమ సప్పును ఉంచుకున్నట్లయితే మనకు కొంతవరకు మనకు ఈ బ్రూచిడ్ పురుగును నివారించుకోవచ్చు. పెద్ద ఎత్తున నిల్వ ఉంచడానికి చేసేటప్పుడు మనకు అయితే ఫ్యూమిగేషన్ అనే పద్ధతి వాడుకోవాలి. దానికి గాను అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్స్ 2 మాత్రలు 1 టన్నుకు ఉంచి పట్టకప్పాలి. పట్టకప్పడం వల్ల ఈ ఫ్యూమిగేషన్ ద్వారా మనకి ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది అనమాట. ఎక్కువగా వచ్చేసి పురుగు నివారణకు సంచుల పైన గోడల పైన డెల్టా మెథ్రిన్ అనే మందు వచ్చేసి 5 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.